ప్రైజ్ ద లార్డ్. మినిట్ విత్ గాడ్స్ వర్డ్. నేటి దిన వాగ్దానము. కీర్తనలు 25:14 యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. దేవుడు అసలైన నిబంధన గ్రంథమును ఆదాముకు అప్పగించాడు. కానీ మానవత్వం ఓడిపోయాక క్రీస్తు ప్రభు రెండవ ఆదాముగా మారి తన రక్తాన్నంతా కార్చుట ద్వారా నీతిని నెరవేర్చాడు. ప్రభు రాత్రి భోజన సమయంలో యేసు ప్రభు పాత్రనెత్తుకొని, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అని చెప్పారు. మేకల రక్తముతో, గొర్రెల రక్తముతో కాక మానవాళంతటి కొరకై తన ప్రశస్త రక్తము కార్చుట ద్వారా దేవుడు తన నిత్య నిబంధనను స్థిరపర్చెను. ఈ నూతన నిబంధనను బట్టి మనమిప్పుడు ధర్మశాస్త్రం అనే కాడి క్రిందికి కాక కృప క్రిందికి వచ్చాము. ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడనే నిశ్చయత మనకుంది. ప్రార్థన. తండ్రి, నీవు మా దేవుడవు, మేము నీ ప్రజలము. నీ కుమారుడైన యేసుక్రీస్తు కార్చిన రక్తం ద్వారా ఇచ్చిన నూతన నిబంధనను బట్టి నీకు వందనాలు. ఈ నూతన నిబంధనకు వారసులగుటకు ఇచ్చిన ఆధిక్యతకై వందనాలు. నీ కుమారుని బహుమానం ద్వారా మా కొరకు సమస్తాన్ని నూతనపరచినందుకు మిమ్మల్ని ప్రేమిస్తున్నాము. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.